ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూసావా, నువ్వు కూడా ఆలోచిస్తున్నావు. వదిలేయండి, నన్ను వదిలేయండి, నేను చచ్చిపోవాలి. చారు ఆగు. ఏంటి చారు, ఏంటి తొందరపాటు? నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు. యముడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు బాబాయ్. నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను బాబాయ్. నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను బాబాయ్. బాబాయ్ ఆగు. శ్రీను బాబు నా మెడలో తాళి కడితే తప్ప నా బ్రతుకు అర్థం లేదు బాబాయ్. కళ్ళు లేవని ఈ సమాజం క్షమిస్తుందేమో కానీ మౌనం పోగొట్టుకున్న ఆడదాన్ని ఈ సమాజం క్షమించదు బాబాయ్. సూటిపోటి మాటలతో రోజు చంపేస్తూ ఉంటుంది. దానికంటే నేను చావడమే నయం కదా. అందుకే బాబాయ్ నేను చచ్చిపోతానంటున్నాను. అబ్బా చారు, నన్ను వదిలేయండి బాబాయ్, మీకు దండం పెడతాను. చారు, నన్ను వదిలేయండి చారు. బాబాయ్, నేను చచ్చిపోతాను. నన్ను వదిలేయండి. చారు ఆగు. చారు ఆగు. నీకు కావాల్సింది సీను చేత నీ మెళ్ళో తాళి కట్టించడమే కదా. అవును బాబాయ్, కానీ అది జరగని పని కదా. నాకు అర్థమైపోయింది. బాబాయ్ నేను చచ్చిపోతాను, నన్ను వదిలేయండి బాబాయ్. ఏంటి నీకు అర్థమయ్యేది? మర్ది గారు ఆలోచించుకుంటున్నారు కదా, నీకు న్యాయం చేస్తారమ్మా. ఇంకా ఆలోచిస్తారే? మా అక్కకి ఒక్కగానొక్క కూతురు, అసలే మొగుడు పోయి విధవరాలయ్యింది. దానికి మనమే న్యాయం చెయ్యాలండి. ఇప్పుడు చారు ఏమో సీనుతో పెళ్ళవకపోతే చచ్చిపోతానంటుంది. ఈ అమ్మాయికి ఏమన్నా అయితే మళ్ళీ అన్నయ్యకే మాట వస్తుంది. అన్నయ్య తీసుకొచ్చి ఈ అమ్మాయిని ఇంట్లో పెట్టారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంకా ఆలోచిస్తారేంటండి? సరే, సీను చేత నీ మెళ్ళో నేను తాళి కట్టిస్తాను, సరేనా? బాబాయ్ మాట ఇవ్వు బాబాయ్. బాబాయ్ బాబాయ్ మాట ఇవ్వు బాబాయ్. మాట ఇవ్వండి. మాటిస్తున్నాను చారు, సీనితో నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. మా అన్నయ్యకి ఊళ్ళో చెడ్డపేరు రాకూడదు, అందుకైనా మీ పెళ్లి నేను చేస్తాను. చండమారుతం ప్రచండ వేగగర్దనం భుజంగమాలధారి శంకరాగవేగమరుతం తంత్రయంత్రనాశనం అఖండ రూపదర్శనం కదంబ కుంకుమారవర్ణ దేవరాజ శోభితం.
రామా వదలండి వదలండి రామా రామా వదలు ఏయ్! ఓ! ఓ! ఆ! వదలు వదలు కొట్టు రామా కొట్టు జానకి జానకి ఆ? ఏమండి పిలిచారా? ఏంటివి మీ కూతుళ్ళిద్దరూ ఈ ఆస్తంతా మా ఆయన పేరున రాశారు ఆ చూపుకి భయపడి ఊరికే చెప్పట్లేదు.